మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష, అడిషనల్ కలెక్టర్ రమేష్లు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ 5 పథకాల గురించి దరఖాస్తులు ప్రభుత్వమే మీ ముందుకు వచ్చి తీసుకుంటుందని, వాటిని తూచా తప్పకుండా ఆచరణ చేసి సాధ్యమయ్యే విధంగా చేసి ప్రజలకు సంక్షేమం అందే విధంగా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జోన్లో ఉన్న మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని వినతి పత్రం అందజేశారు. అభివృద్ధి అనేది సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం వచ్చినా పేదవానికి ఆశ ఉంటుంది, సంక్షేమాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కమిట్మెంట్ కూడా ఆ ప్రభుత్వానికి ఉండాలే ఉంటుంది. రాజకీయాలు ఈరోజు కొత్త కాదు. మేము సుమారు 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఓడితేమి గెలుస్తేమి ఓడితేమి, కానీ ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని వారికి ఏవి కావాలనేది కనీసం వాళ్ళు 10 అడిగితే మనం 5 చేసినా మన జన్మ తరిస్తుంది. అది నా నమ్మకం. ఈరోజు గ్యారంటీల గురించి మనం మాట్లాడుతున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు ఆర్టీసీ బస్సులు, అదే రకంగా ఆరోగ్యశ్రీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది అద్భుతమైన ఆలోచన. ఆరోగ్యశ్రీ అంటే దేశంలో ఎక్కడ లేని ఆలోచన ఆరోగ్యశ్రీది. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క పేద కుటుంబానికి బాసటగా ఉండే ఒక ధైర్యం ఇచ్చింది. సహజంగా ఏ ప్రభుత్వానికైనా అన్ని శాఖలున్నా ఎన్ని రంగాలున్నా అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే పేదవానికి సంబంధించింది విద్య, వైద్యం. సిరిసిల్ల జోన్ 4లో ఉంది. దాన్ని మన చార్మినార్ జోన్ 6లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అప్పుడు కూడా శాతవాహన కాలేజ్ యూనివర్సిటీని మనం జత చేసినప్పుడు అప్పుడు కూడా మేము పోరాటం జరిగింది. అన్న నేను అప్పుడు మినిస్టర్స్గా ఉన్నా, దాన్ని అక్కడికి వెళ్లకుండా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మన జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని చార్మినార్ జోన్ 6లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా మరి జత చేసే విధంగా జరపాలని మీ యొక్క సహకారం దానికి పూర్తిగా అవసరం అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే మన సంగారెడ్డి జిల్లా చార్మినార్లోకి ఉంది, మరి మన మెదక్ జిల్లాను కూడా దానిలోకి చేరిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇంతకుముందు జోన్ 6లో నల్గొండ, మహబూబ్ నగర్ అవన్నీ ఉండే, దాంట్లో నుంచి ఇప్పుడు కేవలం మన మెదక్ జిల్లాని తీసి సిరిసిల్ల జోన్కి వేయడం జరిగింది. కాబట్టి దాన్ని మన చార్మినార్ జోన్కి చేర్చాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చాలా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.